రైస్, బిర్యానీ, పరోటా ఇలా దేంట్లోకైనా సరే మంచిగా సెట్ అయిపోయే 5-10 మినిట్స్‌లో రెడీ అయ్యే గ్రేవీ కర్రీ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి. నా దగ్గర పౌడర్ ఉంది అదే వేసేసుకున్నా. అందులోనే ఒక 4, 5 చెక్క, లవంగం పలుకులు వేసేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు గూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, టమోటా ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని షాజీరా, చెక్క, లవంగం వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకొని కొంచెం మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకుంటూ ఉడికించుకోవాలనమాట మధ్య మధ్యలో కలుపుతూ. తర్వాత సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ గూడా వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ అలా ఉంచేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలనమాట. దేంట్లోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి.